హాయ్, ఈ వీడియోలో మనం డేటా ఫర్ ఏఐ ఈ పర్టికులర్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాము. సో టోటల్గా మనకి ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి 36% అనేది ఉంటుంది వెయిటేజ్. ఈ మాడ్యూల్లో మనకి సింపుల్గా డేటా గురించే ఎక్కువగా ఉంటుంది కవరేజ్. ఓకే, అసలు డేటా అంటే ఏంటి, మనం డేటాని కరెక్ట్ వేలో ఉంచాలంటే ఏం చేయాలి, డూప్లికేట్ డేటా ఉంటే ఏం చేయాలి, అలా డిఫరెంట్ డూప్లికేట్ డేటాలో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాస్ ఉండొచ్చు, వీటన్నిటి గురించి ఉంటుంది. ఫస్ట్ డేటా అనలిటిక్స్. ఓకే, డేటా అనలిటిక్స్లో లెట్స్ సీ హియర్. సో ఇక్కడ డేటా అనలిటిక్స్లో వి హ్యావ్ హియర్ వ్యూ ట్రాన్స్క్రిప్ట్ అని ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ డేటా అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ ఉన్నాయి. ఓకే, మన ఏదైతే డేటా ఉంటుందో దాన్ని అనలైజ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇక్కడ ఒకటి డిస్క్రిప్టివ్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ అనాలిసిస్, ప్రిడిక్టివ్ అనాలిసిస్ అండ్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్. సో ఈ 4 టైప్స్ గురించి విల్ సీ హియర్. ఫస్ట్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్. Descriptive analysis is a data analysis type that is mainly used to give information regarding what happened. It is intended to allow to use the data collected by a system in order to help you identify what was wrong, what could be improved, or which metric is not reporting as it should. So general basic descriptive antene meaning enti, description, em jarigindi, ఏం రాంగ్ అయ్యింది, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటివి బేసిక్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఓకే, దాని గురించి ఇక్కడ దిగే లిటిల్ మోర్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ హియర్. ఓకే, డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు? I like to refer a diagnostic analysis as a set of actions a system can do to help stakeholders understand why something happened. The world need to remember is why. So ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు అలా రాంగ్ అయింది, ఫస్ట్ డిస్క్రిప్టివ్లో ఏం జరగాల్సింది, ఇవన్నీ ఉంది. ఇక్కడ ఎందుకు, వై ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ హియర్. ఓకే, డయాగ్నోసిస్ అంటే ఎందుకు జరిగింది అని తెలిస్తేనే కదా మనం దాన్ని డయాగ్నోస్ చేయగలం ఆ ఇష్యూని. సో వై సంథింగ్ హ్యాపెండ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్. అండ్ థర్డ్ టైప్ ఇస్ ప్రిడిక్టివ్ అనాలిసిస్. ప్రిడిక్టివ్ అంటేనే ఎస్టిమేషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ప్రిడిక్టివ్ డేటా అనాలిసిస్ ఇన్వాల్వ్స్ మోర్ కాంప్లెక్సిటీ బికాస్ as name suggests it predicts what is likely to happen in future based on a data from the past or based on doing a data crossover between multiple data sets and resources. సో ఆల్రెడీ ఉన్న డేటా పైన తీసుకొని దాని నుంచి మనం డేటాని ప్రిడిక్ట్ చేస్తాం, రైట్? సమ్ టైమ్స్ ఆ డేటా కరెక్ట్గా ఉండొచ్చు, పాస్ట్లో ఉన్న డేటా. ఓకే, అది రాంగ్గా ఉండొచ్చు. అల్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాను కలెక్ట్ చేసుకొని అనాలిసిస్ అనేది కూడా చేయొచ్చు మనం. అండ్ లాస్ట్ వచ్చేసి ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్, విచ్ ఇస్ బేసికలీ సమ్ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్. Prescriptive analysis can go ahead and suggest to stakeholders what are the most data-driven decisions that need to be taken based on a past events and outcomes. Prescriptive analysis highly relies on machine learning strategies in order to find pattern and corresponding remediations by looking and crossing large data set. So ఈ పైన 3 అనాలిసిస్ కలిపితేనే ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్. సో ఇక్కడ ఏం చేయొచ్చు, స్టేక్ హోల్డర్స్కి సజెషన్స్. ఓకే, ఇట్ కెన్ గివ్ పాస్ట్ ఈవెంట్స్ నుంచి కన్సిడర్ చేసుకొని ఎలాంటి అవుట్కమ్స్ వస్తాయి, అలాగే మెషిన్ లెర్న్ యూజ్ చేసి స్ట్రాటజీస్, ఇలా ఇట్ విల్ గివ్ సజెషన్స్. ఓకే, రెమెడీస్. అండ్ ఇది లైక్ డేటా అనాలిసిస్ టు టైప్స్. అండ్ కామన్ డేటా అనలిటిక్ యూస్ కేసెస్. సేమ్ ఇక్కడ కూడా ఇఫ్ యూ క్లిక్ ఆన్ వ్యూ ట్రాన్స్క్రిప్ట్ మనకి డేటా అనేది వస్తుంది. సో డేటా అనలిటిక్స్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్
డేటా క్వాలిటీ. మనకి డేటా క్వాలిటీ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న డేటా, లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా ఆర్ ఏదైనా సరే ఆ డేటా మనకి కరెక్ట్గా ఉంటేనే రిజల్ట్స్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది, రైట్. బ్యాడ్ డేటా స్ట్రైక్స్ అగైన్. డేటా బ్యాడ్గా ఉంటే తిప్పి మనకి రాంగ్గా కొడుతుంది, రైట్. మిస్సింగ్ రికార్డ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. టోటల్గా 500 కస్టమర్స్ ఉన్నారు, బట్ ఆ రిపోర్ట్లో ఓన్లీ 200 పీపుల్దే చూపిస్తుంది, అంటే మిగతా 300 ఇస్ అ మిస్సింగ్ రికార్డ్స్, డూప్లికేట్ రికార్డ్స్. ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, నేమ్, ఫోన్ నంబర్ ఆర్ స్టేట్ ఇట్లాంటి డేటా కన్సిడర్ చేసుకోండి. అవన్నీ స్టోర్ చేస్తున్నాం, ఓకే. బట్ అక్కడ ఏది యూనిక్ కన్సిడర్ చేసుకోవాలి, సేమ్ నేమ్ మల్టిపుల్ పీపుల్స్కి ఉండొచ్చు, సేమ్ నంబర్ స్టార్టింగ్ ఎండింగ్ అట్లా ఉండొచ్చు, మెయిల్ ఐడి ఇట్లా ఎగ్జాక్ట్గా మనకి తెలియదు ఏది యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి, ఓకే. అట్లా డూప్లికేట్ రికార్డ్స్ కూడా ఉండొచ్చు. నో స్టాండర్డ్ డేటా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, లైక్ కాలిఫోర్నియాని సిఏ, క్యాలిఫ్, క్యాలీ ఇలా డిఫరెంట్ స్టాండర్డ్స్లో రాయొచ్చు. కరెక్ట్గా కాలిఫోర్నియా అంటే ఇప్పుడు ఇండియా అంటే ఐఎన్డి జనరల్ అట్లా చెప్తున్నా, జస్ట్ ఇండియా అంటే ఐఎన్డి ఇండియా అట్లా కూడా రాయొచ్చు. బట్ ఐఎన్డి అట్లా షార్ట్ కట్గా స్టాండర్డ్గా రూల్స్ అనేవి లేవు. సో దెర్ ఆర్ నో స్టాండర్డ్ డేటా. డేటాకి సర్టన్ స్టాండర్డ్స్ లేకపోవడంలో కూడా క్వాలిటీ అనేది పూర్ అవుతుంది. ఇన్కంప్లీట్ రికార్డ్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది, లైక్ సమ్ టైమ్స్ ఫోన్, ఈమెయిల్ ఇలాంటివి ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్కంప్లీట్ ఉంటే దానివల్ల కూడా డేటా క్వాలిటీ అనేది మనకి పోతుంది. అండ్ స్టేల్ డేటా. స్టేల్ డేటా అంటే లాస్ట్ 6 monthsలో మనకి డేటాలో ఆ రికార్డ్స్లో ఏవైనా అప్డేషన్స్ లేకుండా అది అలాగే ఉంటే దాన్ని మనం స్టేల్ డేటాగా కన్సిడర్ చేస్తాం. అంటే వాళ్ళ ఫోన్ నెంబర్ చేంజ్ అవ్వచ్చు, ఈమెయిల్స్ చేంజ్ అవ్వచ్చు, ఇంకా అప్డేట్ లేదు, అది 6 months నుంచి అది అలానే ఉంటుంది. సో అది ఇన్కన్సిస్టీ కూడా అవ్వచ్చు సమ్ టైమ్స్. సో అలా దాన్ని మనం స్టేల్ డేటా అని అంటాం, ఓకే. ఇవన్నీ బ్యాడ్ డేటా. దెన్ వాట్ ఈస్ ఫర్ గుడ్ డేటా? గుడ్ ఏమవుతుంది, బ్యాడ్ డేటా ఉంటే కంటిన్యూస్గా మనకి రెవెన్యూ తగ్గిపోతుంది, ఇన్అక్యురేట్ ఇన్సైట్స్ వస్తాయి, వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్, ఇన్ఎఫిషియన్సీ, స్లో ఇన్ఫో రిట్రీవల్, పూర్ కస్టమర్ సర్వీస్, రెప్యుటేషనల్ డ్యామేజ్, డిక్రీజ్ అడాప్షన్ బై స్టెప్స్, ఓకే. మన బ్యాడ్ డేటా ఉంటే ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. గుడ్ డేటా అంటే ఏమవుతుంది, ప్రాస్పెక్ట్ అండ్ టార్గెట్ న్యూ కస్టమర్స్, ఐడెంటిఫై క్రాస్ సెల్ అండ్ అప్సెల్ ఆపర్చునిటీస్, గెయిన్ అకౌంట్ ఇన్సైట్స్, increase efficiency, retrieve the right info fast, build trust with customers, increase adoption by reps, plan and align territories better, score and route leads faster. ఇలా మన డేటా క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని ఇక్కడ దే హ్యావ్ మెన్షన్. సో డేటా క్వాలిటీని మనం ఫస్ట్ అసెస్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు చెక్ విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ నాట్, ఎందుకు అలా అయింది ఏంటి. సో డేటా అసెస్ చేయడానికి నేమ్, సోర్స్ అండ్ రూట్ లీడింగ్, ఓకే. మనకి ఈ సేల్స్, మార్కెటింగ్ క్లౌడ్, డిఫరెంట్ క్లౌడ్స్ డిపార్ట్మెంట్స్లో నెసెసరీ డేటా కలెక్ట్ చేసుకోవడం, ఓకే. ఏ పర్టికులర్ ఇప్పుడు ఆపర్చునిటీని కన్వర్ట్ చేయాలంటే మనకు కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ, రైట్. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసుకోవాలి, ఓకే. ఏజ్, రన్ ఎ రిపోర్ట్, లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఆఫ్ రికార్డ్స్, what percent of records have been updated recently, completeness, అది ఎన్ని, ఒక యాప్ ఎక్స్చేంజ్లో ఏదైనా ఒక యాప్ తీసుకోండి డేటా క్వాలిటీని చెక్ చేయడానికి, అక్యురసీ. సేమ్ మళ్ళీ యాప్ ఎక్స్చేంజ్లో కూడా మనకి కొన్ని యాప్స్ ఉంటాయి, దాని ద్వారా మనకి ఏమైనా ఇన్అక్యురేట్ డేటా ఉంటే విల్ అండర్స్టాండ్. కన్సిస్టెంటీ, లైక్ కరెన్సీ, స్టేట్, రీజియన్, కంట్రీ ఇలాంటి ఫీల్డ్స్ ఉంటాయి, ఏమైనా వాల్యూస్ చేంజ్ ఉన్నాయా. డూప్లికేట్ మేనేజ్మెంట్కి కూడా యాప్ ఎక్స్చేంజ్ నుంచి వీ కెన్ గెట్ సమ్ యాప్స్ యూసేజ్. ఈ టూల్స్ మనం డెవలప్ చేసిన టూల్స్ రిసోర్సెస్ సరిగా యూజ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం అసెస్ చేయాలి. సో దట్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మన పర్టికులర్ బిజినెస్ని. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ డేటా క్వాలిటీ. సో డేటా అసెస్ చేసాము, ఇప్పుడు ఇంప్రూవ్ చేయాలి అంటే నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి, ఫార్మాటింగ్. ఇప్పుడు డేట్ ఉంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఒక సర్టన్ ఫార్మాట్ ఫాలో అవుతారు, MMDDYY, DDMMYY
YYY MMDD అట్లా వర్క్ ఫ్లోస్. ఈ పర్టికులర్ థింగ్ ఇలా కాకపోతే నెక్స్ట్ ఏం అవ్వాలి. ఓకే, రౌట్ సర్వీస్ రిక్వెస్ట్ అసోసియేట్ విత్ కాలిఫోర్నియా కంపెనీస్ టు రెప్స్ ఇన్ కాలిఫోర్నియా. క్వాలిటీ, ఒక్కొక్క మంత్కి ఒకసారి అట్లీస్ట్ లీడ్స్ని యాక్టివేటెడ్ ఉన్న లీడ్స్ని అప్డేట్ చేయమని చెప్పాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్. రోల్స్ అండ్ ఓనర్షిప్, సెక్యూరిటీ అండ్ పర్మిషన్, మానిటరింగ్. సో ఇవన్నీ కూడా మనకి డేటా క్వాలిటీలో ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. సర్టెన్ ఫీల్డ్స్ కంపల్సరీ కావాలి మనకు. అలాంటి ఫీల్డ్స్ని రిక్వైర్డ్ పెట్టేస్తాం అనుకోండి, వాళ్ళు మిస్ చేయకుండా డేటా అనేది స్టోర్ చేస్తారు. వ్యాలిడేషన్ రూల్స్. ఓకే, వ్యాలిడేషన్ రూల్స్లో కూడా మనం ఏమైనా బ్లాంక్ ఫీల్డ్స్ని బ్లాంక్గా వదిలేస్తే వీ కెన్ త్రో అ వ్యాలిడేషన్ రూల్స్. ఓకే, డిఫరెంట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మనం డిఫరెంట్ మెజర్మెంట్స్ వీ కెన్ టేక్. ఓకే, నెక్స్ట్ ఓకే డేటా లిటరసీలో డేటా. ఓకే, ఫస్ట్ మనం బేసిక్గా డేటాని కలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి డేటాలో ఉండాల్సిన క్వశ్చన్స్ లైక్ గుడ్ డేటాని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, బ్యాడ్ డేటా అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకి డేటాలో 2 types ఆఫ్ డేటా ఉంటాయి, క్వాలిటేటివ్ డేటా అండ్ క్వాంటిటేటివ్ డేటా. క్వాలిటీ మనకి పేర్లోనే ఉంది, దాని యొక్క నంబర్ కాదు. క్వాలిటీ అంటే గుడ్ బ్యాడ్ ఇలాంటివి తెలిపేవి క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే క్వాంటిటీ అంటే నంబర్ రూపంలో తెలిపేది quantitative variables. Okay, data is comprised values of qualitative or quantitative belonging to a set of items. Set of items ఏంటి, sometimes called the population. This is a group of objects you are interested in. Variables. Variables అంటే మనం వాటి యొక్క మెజర్మెంట్స్ కానీ ఓకే కాన్స్టెంట్స్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాం. క్వాలిటేటివ్ వేరియబుల్ అండ్ క్వాంటిటేటివ్. Qualitative and a qualitative variable describes qualities or characteristics such as country of origin, gender, name or hair color. Quantitative variables describes measurable characters such as height, weight or temperature. Okay, ఈ రెండు డిఫరెన్స్ క్వాలిటేటివ్ కి క్వాంటిటేటివ్ కి. క్వాంటిటీ అంటే మెజర్మెంట్ లో ఉంటుంది, హైట్, వెయిట్, టెంపరేచర్. క్వాలిటీ అంటే ఇక్కడ నుంచి ఆరిజిన్, నేమ్, జెండర్, హెయిర్ ఇలాంటివి ఫీచర్స్ కోసం. సో ఆ డేటాని మనం కలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ వెల్ స్ట్రక్చర్డ్ డేటా, మనకి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మనకి ప్రాపర్గా ఉంటేనే కదా ఇట్ విల్ ప్రొడ్యూస్ గుడ్ అవుట్పుట్. సో ఐడెంటిఫై డేటా క్యారెక్టరిస్టిక్స్. High volume, a large amount of relevant available data means that there is a better chance you will have what you need to answer your questions. Historical data undali, consistent, multivariant. Data should contain both quantitative and qualitative variables. The more variables in the data, the more you discard from it. Consistent ga undali, salary and price date adjusted and for inflation is good, for example. Atomic, the more finely defined data, the more you are able to examine at various levels of details. For example, if you wanted to understand bicycle riding trends in your state, it would be helpful to see these trends as impacted by country, city, neighborhood. Data clean undali, clear undali, dimensionally structured, richly segmented, of known pedigree. Okay, ఇలా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని డేటాని ఐడెంటిఫై చేస్తాం. లెర్న్ హౌ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం డేటాని ఐడెంటిఫై చేసాము, రైట్? దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి?
సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే నేమ్, ఏజ్, హైట్, ఫేవరెట్ ఫుడ్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ నేమ్ ఇది, ఏజ్ ఇది, హైట్ ఇది, అండ్ వీళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఇది. సో ఇట్లా మనకు ఒక ఎక్సెల్లో ఇలా ఉంటుంది. ఇది మనకి ఈజీగా అర్థమైపోతుంది, రైట్? అదే పూల్ డేటా అంటే ఏంటి? సంథింగ్ ఇక్కడ చూడండి, ఒక ఒక టేబుల్ ఉంది, బట్ దేనికి ఏది సంబంధించింది అని క్లియర్గా లేదు. సో మనకి డేటాని స్టోర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇలా మిస్ఆర్గనైజ్డ్గా ఒకటే దగ్గర క్లమ్జీగా పెట్టుకున్నా కూడా ఆ డేటాని మనం ఇంప్రూవ్ చేయలేము. సో వీ కెన్ రీస్ట్రక్చర్ ద డేటా. డేటాని తీసుకొని సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తూ వీ హ్యావ్ టు అరేంజ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, స్ప్లిట్ చేసి వీ హ్యావ్ టు అరేంజ్ ఇట్. జస్ట్ ఓవర్వ్యూ చెప్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో ఏముంటాయని. అండ్ మనం 2 టైప్స్ ఆఫ్ డేటా వేరియబుల్స్ చూసాము, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. సో ఈ క్వాలిటేటివ్ అంటే క్వాలిటీస్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ చెప్పేది కదా. సో ఇక్కడ క్వాలిటేటివ్ వేరియబుల్స్ దట్ కాంట్ బి మెజర్డ్ న్యూమరికల్లీ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, నామినల్ అండ్ ఆర్డినల్. ఓకే, ఈ క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే డిఫైన్ చేస్తావో అవి ఇంకా 2 టైప్స్ ఉంటాయి మనకి, నామినల్, ఆర్డినల్. నామినల్ అంటే నేమ్డ్, ఆర్డినల్ అంటే ఆర్డర్డ్. Nominal qualitative variables are categories that cannot be ranked. For example, let's consider a few types of fruits: bananas, grapes, apricots, apples. These are the nominal variables because there is no implied rank order among them. A banana, for instance, is not ranked more highly than an apricot. Okay, nominal ante just ivi names untayi, but dani oka order lo manam place cheyalemu. Okay, ordinal ante in contrast to nominal qualitative variables, ordinal qualitative variables can be ranked. They are qualitative because they are not numerically measurable, but there is a logic rank order among them. For example, think of survey you have taken. For example, ordinal qualitative variables: uncertain, never, sometimes, mostly, always, extremely, dissatisfied, never satisfied or dissatisfied, satisfied, extreme dissatisfied. ఓకే, మనం ఏదైనా సర్వే ఇచ్చేటప్పుడు ఇట్లా సాటిస్ఫైడా, యావరేజ్, గుడ్ ఇలా వస్తుంది కదా, అవన్నీ ఏంటి? ఆర్డర్. ఓకే, ఒక ఆర్డర్లో ఉంటుంది. మనం హ్యాపీగా ఫీల్ అయితే వీల్ పుట్ 5, నాట్ సాటిస్ఫైడ్ అయితే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. వాటిని ఆర్డినల్ క్వాలిటేటివ్ వేరియబుల్స్ అంటాము. ఓకే, 2 టైప్స్ ఆఫ్ క్వాలిటేటివ్ వేరియబుల్స్, నామినల్ అండ్ ఆర్డినల్. సో ఇదే డేటాని విజువలైజేషన్ కోసం బార్ గ్రాఫ్లో ఇలా డిఫరెంట్ చార్ట్స్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా. అండ్ లాస్ట్ 2 లైక్ అగ్రిగేషన్, గ్రాన్యులారిటీ ఇవి ఉంటాయి. దాట్ ఆర్ జస్ట్ ఒకసారి చూడండి. అండ్ హియర్ డేటా మేనేజ్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓవరాల్గా ఇప్పుడు మనం డేటా టాపిక్లో చెప్పుకున్నవన్నీ ఇక్కడ ఉంటాయి. First, backup, manage and restore Salesforce data. Improve data quality ni improve cheyalante. Okay, first manaki data quality gurinchi telusukovali. Adi accurate ga undali, complete ga, historical data undali, clean data, clear data, multivariant. Ila data quality topic lo we have seen that duplicates unte evana we have to remove that. Okay, డేటాని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు డూప్లికేట్ రికార్డ్స్ కానీ ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఇలా లేకుండా మనం చూసుకోవాలి. ఏమైనా యాప్ ఎక్స్చేంజ్లో ఉంటే వీ హ్యావ్ టు యూజ్ దోస్. అండ్ డూప్లికేట్ మేనేజ్మెంట్ కోసం ఆర్ ఎల్స్ కన్సిస్టెన్సీ కోసం, అక్యురసీ కోసం విల్ యూజ్ దాట్. మెయింటైన్ అండ్ క్లీన్ అప్ ద డేటా. డేటా మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్స్ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని మన డేటాని ఇంప్రూవ్ చేస్తూ ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. సో ఓవరాల్గా ఇది లైక్ ఎక్కువ డేటా గురించి ఉంటుంది. డేటాని మనం ఎలా ప్రాపర్గా సేవ్ చేసుకోవాలి, రికార్డ్స్ని ఎలా దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే క్వాలిటీ కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అందుకోసం డిఫరెంట్
మెజర్మెంట్స్ ఏం తీసుకోవాలి, వీటన్నిటి గురించి ఉంటుంది ఇక్కడ. సో దీంతో మనకి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, 4 టాపిక్స్. ఓకే, ఫస్ట్ మనకి AI ఫండమెంటల్స్, AI capabilities in CRM, ethical considerations of AI, అండ్ లాస్ట్ వచ్చేసి డేటా ఫర్ AI. సో టోటల్గా ఈ అన్ని మాడ్యూల్స్ చేస్తే విల్ హ్యావ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ టు రైట్ ద ఎగ్జామ్. Okay, yeah, that's all about this video. Thank you.